ఐదో రోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తీరొక్క పువ్వులతో బతుకమ్మను అందంగా పేర్చుతున్నారు మహిళలు. అట్ల బతుకమ్మతో మహిళలు ఆడిపాడుతున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పారుపల్లి వీధిలో సంబరాలపై మరింత సమాచారం చంద్రబాబు అందిస్తారు. అందరికీ శనార్థులు. ఈ రోజు నేను సిద్దిపేటకు వచ్చిన. సిద్దిపేట అనగానే అందరికీ యాదికి వస్తుంది బతుకమ్మ పండుగ జోర్దార్గా చేసుకుంటారు ఈడ. మరి బతుకమ్మ పండుగ 9 రోజుల సంబరాలలో ఈ రోజు ఐదో రోజు అట్ల బతుకమ్మ అంటారు. అట్లు పోసుకొని ప్రసాదం తీసుకుపోతారు అమ్మవారికి. సిద్దిపేటలో ఆడవిల్లలు అందరూ ఐదో రోజు అట్ల బతుకమ్మ రోజు తెల్ల బట్టలు కట్టుకొని, తెల్ల చీరలు కట్టుకొని, తెల్ల లంగవోనీలు కట్టుకొని, పొర్రకు చిన్న పొర్లకంతా తెల్ల గౌన్లు తెల్ల లంగలు వేసి తిప్పుకుంటా మంచిగా తీసుకొని పోతారు బతుకమ్మల కాడికి. కట్ట మీదకి పోయి చూస్తే మొత్తం బతుకమ్మలు అన్నీ తెల్ల బట్టలు వేసుకొని వచ్చిన అక్కలందరూ కనబడుతుంటారు. మనకు బతుకమ్మ పండుగ అంటే సిద్దిపేట చాలా గొప్పగా చేస్తారు. ఇక్కడ చాలా బాగుంటుంది. అట్లా బతుకమ్మ రోజు పోయి చూస్తాం పండి అంటే. నేను ఇట్లా వచ్చిన రాగానే ఇక్కడ గుడి యువతలకి రాగానే అకేళ్ళ అందరూ బతుకమ్మని వేర్చుకుంటామని బతుకమ్మ వేర్చుకుందామని కూర్చున్నారు. పల్లె నేను మధ్యలోకి వచ్చినా కూర్చున్నా. బతుకమ్మ వేర్చుకుందామండి. బతుకమ్మ వేర్చుకునే ముందు ఒక చిన్న పాట పాడిపిస్తా. అమ్మ నువ్వు బతుకమ్మ పాట పాడు, మేము ఒక్కసారి బతుకమ్మ పాట పాడి నీకు పేర్చుకుంటాం. కానీ నీ పేరు చెప్పకపోతే. నా పేరు లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న పాడు. జనకు జనకు నింట్ల ఉయ్యాలో, సత్య జనకు నింట్ల ఉయ్యాలో, జనకు జనకు నింట్ల ఉయ్యాలో, సత్య జనకు నింట్ల ఉయ్యాలో, పుట్టినే సీతమ్మ ఉయ్యాలో, పురుడిల్లు గోరింది ఉయ్యాలో, పుట్టినే సీతమ్మ ఉయ్యాలో, పురుడిల్లు గోరింది ఉయ్యాలో, పెరిగనే సీతమ్మ ఉయ్యాలో, పెండ్లాని గోరింది ఉయ్యాలో, పెరిగనే సీతమ్మ ఉయ్యాలో, పెండ్లాని గోరింది ఉయ్యాలో, చిన్న చిన్న బొమ్మరిల్లు ఉయ్యాలో, చెయ్యనే చిందమ్మ 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 ఉయ్యాలో, లక్కాయి కోలల్ల ఉయ్యాలో, దంచనే చిందమ్మ ఉయ్యాలో, లక్కాయి కోలల్ల ఉయ్యాలో, దంచనే చిందమ్మ ఉయ్యాలో, వెండియ ముంటల్ల ఉయ్యాలో, చెరగనే చిందమ్మ ఉయ్యాలో, వెండియ ముంటల్ల ఉయ్యాలో, చెరగనే చిందమ్మ ఉయ్యాలో, పైడియ జల్లెల్ల ఉయ్యాలో, పట్టనే చిందమ్మ ఉయ్యాలో, పైడియ జల్లెల్ల ఉయ్యాలో, పట్టనే చిందమ్మ ఉయ్యాలో, పెరుగుతూ ఆ సీత ఉయ్యాలో, పెండ్లాని గోరింది ఉయ్యాలో, పెరుగుతూ ఆ సీత ఉయ్యాలో, పెళ్ళాని గోరింది ఉయ్యాలో, తూర్పు రాజులు ఉయ్యాలో, సీత నడగచ్చిరి ఉయ్యాలో, తూర్పు రాజులు ఉయ్యాలో, సీత నడగచ్చిరి ఉయ్యాలో, విల్లు విరువలేక ఉయ్యాలో, వారెళ్ళిపోయిరి ఉయ్యాలో, ఇల్లు విర్వాలేక ఉయ్యాలో, వారెళ్ళిపోయిరి ఉయ్యాలో, దక్షిణపు రాజులు ఉయ్యాలో, సీత నడగచ్చిరి ఉయ్యాలో, దక్షిణపు రాజులు ఉయ్యాలో, సీత నడగచ్చిరి ఉయ్యాలో, ఇల్లు ఇరువలేక ఉయ్యాలో, వారెళ్ళిపోయిరి ఉయ్యాలో, ఇల్లు విర్వాలేక ఉయ్యాలో, వారెళ్ళిపోయిరి ఉయ్యాలో, పడమటి రాజులు ఉయ్యాలో, సీత నడగచ్చిరి ఉయ్యాలో, పడమటి రాజులు ఉయ్యాలో, సీత నడగచ్చిరి ఉయ్యాలో, ఇల్లు ఇరువలేక ఉయ్యాలో, వారెళ్ళిపోయిరి ఉయ్యాలో, ఇల్లు విర్వాలేక ఉయ్యాలో, వారెళ్ళిపోయిరి ఉయ్యాలో, ఉత్తర దేశాన ఉయ్యాలో, దశరథ తనయులు ఉయ్యాలో, ఉత్తర దేశాన ఉయ్యాలో, దశరథ తనయులు ఉయ్యాలో, రామ లక్ష్మణులమ్మ ఉయ్యాలో, సీత నడగచ్చిరి ఉయ్యాలో, రామ లక్ష్మణులమ్మ ఉయ్యాలో, సీత నడగచ్చిరి ఉయ్యాలో, చిట చిట రామయ్య ఏమైనా ఉయ్యాలో, ఇస్తామన్నాము ఉయ్యాలో, వారికి ఏమైనా ఉయ్యాలో, ఇస్తామన్నామ ఉయ్యాలో, పెరుగు అన్నం పెట్టి ఉయ్యాలో, పెంచుకోమన్నాము ఉన్నాయి, పెరుగు అన్నం పెట్టి ఉయ్యాలో, పెంచుకోమన్నాము ఉయ్యాలో, పెరుగు అన్నం పెట్టి ఉయ్యాలో, పెంచుకోమన్నాము ఉయ్యాలో, నెయ్యన్నము పెట్టి ఉయ్యాలో, నేర్పుకో రామయ్య ఉయ్యాలో, నెయ్యి అన్నం పెట్టి ఉయ్యాలో, నేర్పుకో రామయ్య ఉయ్యాలో, సత్య
నెయ్యన్నం పెట్టి ఉయ్యాలో సాధుకో రామయ్య ఉయ్యాలో సిట సిట రామయ్య ఉయ్యాలో శివధనస్సు విర్చే ఉయ్యాలో జనకుడు పెళ్లి వేడుకలు ఉయ్యాలో జనకుడు జరిపించే ఉయ్యాలో కాత మామిడి కింద ఉయ్యాలో కాళ్ళు గడిగించే ఉయ్యాలో పూత మామిడి కింద ఉయ్యాలో పుస్తలే గట్టించే ఉయ్యాలో పెరుగన్నము పెట్టి ఉయ్యాలో పెంచుకో రామయ్య ఉయ్యాలో నెయ్యన్నము పెట్టి ఉయ్యాలో నేర్పుకో రామయ్య ఉయ్యాలో చద్దన్నం పెట్టి ఉయ్యాలో సాధుకో రామయ్య ఉయ్యాలో పయనమైపోయిరి ఉయ్యాలో పట్టాభిషేకానికి ఉయ్యాలో మంచి పాట పాడినా. నీ పేరేందమ్మా? లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న. అమ్మ జనకు జనుకుని ఇంట్లో పాట రామాయణము చాలా మందికి తెలియదు అంటారు, కానీ ఇట్లా ఊళ్ళల్లో ఉండే ఆడపిల్లలకు రామాయణము భారతం ఇస్తుంటే అన్ని తెలవాలంటే ఇస్తుంటే పాటలతోటే తెలుస్తాయి అనమాట. రామచంద్రుణ్ణి పెరుగన్నం పెట్టి సీతమ్మను పెంచుకోమన్నారు, సద్దన్నం పెట్టి సాదుకోమన్నారు, నెయ్యన్నం పెట్టి నేర్పించుకో, ఆమెకి ఏమైనా పనులు రాకపోతే అని చెప్తారు. అంత మంచి పాట అంటే ఆడపిల్లలు అందరూ కూడా ప్రతిదీ నేర్చుకోవాలి, ప్రతి పని వాళ్ళకు వచ్చి ఉండాలని ఆలోచనతో చెప్తారు ఇట్లా. అమ్మ నీ పేరేందమ్మా? వాసవి. వాసవమ్మ, ఏం చేస్తావు? మేము హౌస్ వైఫ్ అండి. పిల్లలు ఎంతమంది? పిల్లలు 3, 2 పాపలు 1 బాబు. 2 పాపలు 1 బాబు. అమ్మ పిల్లలకు మరి బతుకమ్మ గురించి ఏమైనా చెప్పినవా? బతుకమ్మ గురించి తెలుస్తుంది. మన తెలంగాణ ఆడపడుచులకు ఇంచుమించు సగం పాటి తెలుస్తుంది, సగం మందికి తెలియదని మా పిల్లలకు తెలుసు. మీ పిల్లలకు తెలుసు? ఇల్లేనా మీ పిల్లలు? చదువుకుంటున్నావా అమ్మ? బీటెక్ అయిపోయింది. బీటెక్ చేస్తున్నావు, జాబ్ చేస్తున్నావు. అమ్మ నీకు బతుకమ్మ పండుగ మీ సిద్దిపేటలో ఎట్లా చేస్తారు, ఏం కథ చెప్పు ఒకసారి. బతుకమ్మ పండుగ సిద్దిపేటలో ఇంకా చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటాము. బతుకమ్మ పండుగ అనగానే ఎక్కడున్నా కూడా అందరము సిద్దిపేటకి వస్తాము. ఈ 9 days డైలీ సాయంత్రం బతుకమ్మ వేర్చి రోజుకొక స్పెషల్ నైవేద్యంతో బతుకమ్మ వేరుస్తాము. ఈ రోజు బతుకమ్మ నైవేద్యం అట్ల బతుకమ్మ. సో అట్లు నైవేద్యంగా సమర్పిస్తాము. ఈరోజు 5వ రోజు. సో అందరూ ఆడపిల్లలందరూ తెల్ల లేదంటే తెల్ల వస్త్రాలను ధరించి, స్పెషాలిటీ ఈరోజు తెల్ల వస్త్రాలు ధరించడం. సో బతుకమ్మ పండుగని ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే తెల్ల బట్టలు ధరించి బతుకమ్మ ఆడడం. అమ్మ ఇప్పుడు అట్ల బతుకమ్మ అన్నావు కదా, అంటే అట్లు ఎందుకు పోస్తారు ఈరోజు, ఏం కథ, ఏమొస్తుంది అట్లు పోయడంతో? దేనికి మంచిది అట్లు? నువ్వు చెప్పినమా? నువ్వు చెప్పనా? నువ్వు చెప్పు. అట్ల బతుకమ్మ అట్లకి స్పెషాలిటీ ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి కార్బోహైడ్రేట్స్ పెంచుతుంది, డైజెస్ట్ అవ్వడం ఈజీగా ఉంటుంది, ఫ్యాట్ తక్కువ ఉంటుంది, తిన్నది ఈజీగా డైజెస్ట్ అవుతుంది అని, కొంచెం ప్రోటీన్స్ ఎక్కువ. సో అందుకే 5వ బతుకమ్మ, 5వ రోజు స్పెషల్ అట్ల బతుకమ్మ. తయారు చేయడం కూడా ఈజీగా చేసుకోవచ్చు. బతుకమ్మ పండుగల ఇన్ని ముచ్చట్లు ఉంటాయి. ఎప్పుడు బతుకమ్మ పండుగకు ఆడపిల్లలను పిలుస్తారు, పిలిచి మంచిగా రకరకాల ప్రసాదాలు పెడతారు. అంటే ఏమిటికంటే ఆడపిల్లలు అత్తగారి ఇళ్ళల్లో ఉంటారు, వాళ్ళు తినక వాళ్ళ ఆత్రంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు. చేత కాకపోయి బతుకమ్మ పండుగ కన్నా ఇంటికి వచ్చి మంచిగా అమ్మగారు ఇంట్లో నిమ్మలంగా తింటారు. బాగా బలమైన కొబ్బరి, బెల్లము, పల్లీలు, నువ్వులు ఇసుంటి అన్ని తింటారు ఆడపిల్లలు అని ఇట్లా చేస్తారని అనుకున్నాం. కానీ బుజ్జి చూడండి, నీ పేరేంటి బుజ్జి? నీ పేరేంటి? వైష్ణవి. నువ్వేం చదువుతున్నావు? జాబ్ చేస్తున్నాను. కొలువు చేస్తున్నది అంటే మరి ఇంత తెలివినాక కొలువు చేయకుంటే ఏం చేస్తావు? మంచిగా చెప్పినావు. ఇప్పటి వరకు ఎవరు చెప్పకపోయి ముచ్చట. నీ పేరేందమ్మా? ప్రియా. ప్రియమ్మ, నువ్వేం చేస్తావు? నేను హౌస్ వైఫ్. ఎట్లా చేస్తున్నావు బతుకమ్మ పండుగ? పిల్లలు? లేదు, రీసెంట్లీ మ్యారేజ్. ఎట్లా చేస్తున్నావు? మరి అమ్మగారు ఎక్కడ నీకు? మాది మెదక్ సైడ్. మెదక్ సైడు.
ఈడ ఎట్లున్నది బతుకమ్మ మీ అమ్మగారి ఇంటికాడ ఎట్లున్నది? ఇక్కడ సిటీ కాబట్టి ఇక్కడ సిద్దిపేట స్పెషల్ బతుకమ్మకి కాబట్టి చాలా బాగా జరుగుతుంది. మా విలేజ్ లో అంతా నార్మల్ గానే ఉంటది. ఇక్కడికి వచ్చిన తర్వాతనే చాలా రకాల వెరైటీస్ బతుకమ్మలు ఇంకా చాలా చాలా గ్రాండ్ గా జరుగుతుంది. ఏదైనా ఏ ఫెస్టివల్ అయినా ఇక్కడ గ్రాండ్ గా జరుగుతుంది. సిద్దిపేట అంటేనే స్పెషల్. సిద్దిపేట అంటేనే స్పెషల్. అత్తగారు ఊరు గురించి ఎంత ముద్దుగా చెప్తున్నదో. మీ అత్తగారు వాళ్ళు అందరూ వేసిరిపోయిగా నీకు మార్కులని నీకే. నీ పేరేం పేరు బేట? అమ్మ సిగ్గుపడిన బేట. నీ పేరేందమ్మా? స్వప్న. స్వప్నమ్మ, నువ్వేం చేస్తావు? శారీస్ షాప్. దుకాణం ఉన్నది? షాప్ ఉన్నది. నేను ఈ వైశ్యాస్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఉంది కదా, దానికి సిద్దిపేట జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిని కూడా. మరి నువ్వు దుకాణం ఏం నడిపిస్తావు ఈ పనులలోనే వాడితే? అన్నీ చూసుకోవాలి కదా, ఆడవాళ్ళం అయినప్పుడు అన్నింటిలో చాకచక్యం చూపించాలి, అంతే కదా. పిల్లలు మామూలు బతుకమ్మ కాదు, అన్ని కలగలిపితేనే కదా మనకి ఇంత అందమైన బతుకమ్మ అయ్యేది. బతుకమ్మ పండుగ అంటేనే మన అందరికి ఎంతో అందమైన బతుకమ్మ, ఆడవాళ్ళకు ఎంతో ఇష్టమైన బతుకమ్మ. ఆడోళ్ళకి ఇష్టమైన బతుకమ్మ, కానీ ఈ పొద్దు రేపు మొగోళ్ళని కూడా చూస్తున్నాం బతుకమ్మలో. మొన్న ఆడికి పోయినా నేను, మొన్న మహబూబ్ నగర్కి పోయినా. మహబూబ్ నగర్ అది నల్గొండకు పోయినా. నల్గొండకు పోతే మగపిల్లలకి ఇట్లా భజన చేస్తుర్రు అక్క. వాళ్ళందరూ బతుకమ్మలు ఆడుతుంటే మాకు పానమంతా కలకల అంటున్నది. మేము ఆడుకోవద్దా, జరసేపు మేము భజన చేసుకుంటామని భజన పాటలు పాడుతున్నాం కదా. బతుకమ్మ మొగోళ్ళని ఇట్లా ఆడమంటుంది అంతే కదా, అదే అలాగే కనబడతలేవు నువ్వు. బతుకమ్మ కూడా మగవాళ్ళని కూడా రప్పిస్తుందండి బతుకమ్మ అనేది. ఎందుకంటే కలర్ గా కనబడే వరకు వాళ్ళకు కూడా రావాలి, ఆడుకోవాలి, అన్నిట్లో మేము కూడా కలవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట. రావాలి, ఆడుకోవాలని కలర్ఫుల్ గా రప్పిస్తుంది. నీ పేరమ్మా? పూర్ణిమ. పూర్ణిమమ్మ. అమ్మ నీ పేరు? లక్ష్మి. లక్ష్మక్క, నువ్వు ఒక పాట పాడతావా? అక్క పాడు, నువ్వు ఆడక్క, మేము జరంత బతుకమ్మ వేర్చుకుంటాం. పద్మక్కనా? పాడు పద్మక్క. శుక్రవారం పొద్దు వియాలో, చక్కని గడియ వియాలో. శుక్రవారం పొద్దు వియాలో, చక్కని గడియ వియాలో. మాకు మా లక్ష్మీదేవి వియాలో, ఇంటికొచ్చే గడియ వియాలో. మాకు మా లక్ష్మీదేవి వియాలో, ఇంటికొచ్చే గడియ వియాలో. శుక్రవారం లక్ష్మి వియాలో, మా ఇంటికొస్తే వియాలో. శుక్రవారం లక్ష్మి వియాలో, మా ఇంటికొస్తే వియాలో. పసిపిస్సు బొట్టిద్దు వియాలో, పట్టు రవికెళ్ళిద్దు వియాలో. పసిపిద్దు బొట్టిద్దు వియాలో, పండ్లు జగరిద్దు వియాలో. పసిపిస్సు బొట్టిద్దు వియాలో, పట్టు చీరెలిద్దు వియాలో. పసిపిస్సు బొట్టిద్దు వియాలో, పట్టు చీరలిద్దు వియాలో. శుక్రవారం లక్ష్మి వియాలో, మా ఇంటికొస్తే వియాలో. సుక్క పూదండల వియాలో, నేనెదురుకుందు వియాలో. పసిపిస్సు బొట్టిద్దు వియాలో, పట్టు రవికెళ్ళిద్దు వియాలో. శనివారం లక్ష్మి వియాలో, మా ఇంటికొస్తే వియాలో. శనివారం లక్ష్మి వియాలో, మా ఇంటి లక్ష్మి వియాలో. శనిగ పూదండల వియాలో, నేనెదురుకుందు వియాలో. పసిపిస్సు బొట్టిద్దు వియాలో, పట్టు రవికెళ్ళిద్దు వియాలో. పసిపిద్దు బొట్టిద్దు వియాలో, పట్టు రేఖలిద్దు వియాలో. పసిపిస్సు బొట్టిద్దు వియాలో, పట్టు చీరెలిద్దు వియాలో. పసిపిద్దు బొట్టిద్దు వియాలో, పట్టు చీరలిద్దు వియాలో. ఆదివారం లక్ష్మి వియాలో, మా ఇంటికొస్తే వియాలో. ఆదివారం లక్ష్మి వియాలో, మా ఇంటికొస్తే వియాలో. అల్లిన పూదండల వియాలో, నేనెదురుకుందు వియాలో. అల్లిన పూదండల
ఉయ్యాలో నేనెదురుకుందు ఉయ్యాలో పసుపిసు బొట్టిద్దు ఉయ్యాలో పట్టు రవికెలిద్దు ఉయ్యాలో పసుపిసు బొట్టిద్దు ఉయ్యాలో పట్టు రైకలిద్దు ఉయ్యాలో పసుపిసు బొట్టిద్దు ఉయ్యాలో పట్టు చీరేలిద్దు ఉయ్యాలో పసుపిసు బొట్టిద్దు ఉయ్యాలో పట్టు రైకలిద్దు ఉయ్యాలో సోమవారం లక్ష్మి తీయాలో మా ఇంటికొస్తే ఉయ్యాలో సోమవారం లక్ష్మి ఉయ్యాలో మా ఇంటికొస్తే ఉయ్యాలో సొమ్ముల పెట్టెల ఉయ్యాలో నేనెదురుకుందు ఉయ్యాలో ముల్ల పెట్టెల ఉయ్యాలో నేనెదురుకుందు ఉయ్యాలో పసుపిసు బొట్టిద్దు ఉయ్యాలో పట్టు రవికెలిద్దు ఉయ్యాలో పసుపిసు బొట్టిద్దు ఉయ్యాలో పట్టు రైకలిద్దు ఉయ్యాలో పసుపిసు బొట్టిద్దు ఉయ్యాలో పట్టు చీరేలిద్దు ఉయ్యాలో ఉయ్యాలో పట్టు రైకలిద్దు ఉయ్యాలో మంగళవారం లక్ష్మి ఉయ్యాలో మా ఇంటికొస్తే ఉయ్యాలో మంగళవారం లక్ష్మి ఉయ్యాలో మా ఇంటికొస్తే ఉయ్యాలో మల్లెపూ దండల్ల ఉయ్యాలో నేనెదురుకుందు ఉయ్యాలో మల్లెపూ దండల్ల ఉయ్యాలో నేనెదురుకుందు ఉయ్యాలో పసుపిసు బొట్టిద్దు ఉయ్యాలో పట్టు రవికెలిద్దు ఉయ్యాలో పసుపిసు బొట్టిద్దు ఉయ్యాలో పట్టు రైకలిద్దు ఉయ్యాలో పసుపిసు బొట్టిద్దు ఉయ్యాలో పట్టు చీరేలిద్దు ఉయ్యాలో పసుపిసు బొట్టిస్తూ ఉయ్యాలో పట్టు రైకలిద్దు ఉయ్యాలో మంగళవారం లక్ష్మి ఉయ్యాలో మా ఇంటికొస్తే ఉయ్యాలో మంగళవారం లక్ష్మి ఉయ్యాలో మా ఇంటికొస్తే ఉయ్యాలో మల్లెపూ దండల్ల ఉయ్యాలో నేనెదురుకుందు ఉయ్యాలో మల్లెపూ దండల్ల ఉయ్యాలో నేనెదురుకుందు ఉయ్యాలో బుధవారం లక్ష్మి ఉయ్యాలో మా ఇంటికొస్తే ఉయ్యాలో బుధవారం లక్ష్మి ఉయ్యాలో మా ఇంటికొస్తే ఉయ్యాలో బుక గులాలతో ఉయ్యాలో నేనెదురుకుందు ఉయ్యాలో బుక గులాలతో ఉయ్యాలో నేనెదురుకుందు ఉయ్యాలో పసుపిస్తు బొట్టిద్దు ఉయ్యాలో పట్టు రవికెలిద్దు ఉయ్యాలో పసుపిస్తూ బొట్టిస్తూ ఉయ్యాలో పట్టు రైకలిద్దు ఉయ్యాలో అక్క పేరేం పద్మక్క సూపర్గా వాడిన పద్మక్క మంచి పాట వాడినోడు ఎందుకంటే ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క రకం పాటలు వాడుకుంటారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ పాటలు ఉంటాయి కదా నువ్వేం చేస్తావమ్మా నేను ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ కార్యదర్శి ఓ ఏమైనా ఇలా అంతా మంచిగా పెద్ద పెద్ద కొలువులాళ్ళు ఉన్నారు మీరు అంతా అమ్మ బతుకమ్మ పండుగ ఎట్లా చేస్తారు మీ అమ్మగారు ఎక్కడ ఇక్కడనే అమ్మగారు ఇక్కడ అత్తగారు అందరు ఇక్కడనే అంత ఇక్కడనే కోడలు గిట్ల ఇక్కడనే ఖర్చు లేకుండా ఈడనే ముద్దుగా బస్సు చార్జ్ పట్టకుండా తీసుకున్నారు ఈ బస్సు కిరాయి లేదు కదమ్మా ఇంకా మళ్ళా అటు అవతల బంధువులు చూడదు మొదలే ఆలోచన చేసుకున్నారు ఇప్పుడు లేదు కానీ మళ్ళీ ఎప్పటికన్నా ఉంటే బస్సు చార్జ్ పడుతుందా అని అమ్మ నీ పేరేందమ్మా కవితమ్మ ఎట్లా చేసుకుంటారు బతుకమ్మ చాలా బాగా చేసుకుంటాం మా దగ్గర సిద్దిపేటలో ఫస్ట్ ఫెస్టివల్ అంటే ఇక్కడ రెడీ అవ్వడం గానీ పిండి వంటలు గానీ ఫ్రెండ్స్ గానీ ఇప్పుడే కలుసుకుంటాము ఎక్కడెక్కడో కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అంత బాగా చేసుకుంటాము ఇక్కడ మా దగ్గర అమ్మవారిని కూడా పెడతారు అమ్మవారి దగ్గర సాయంత్రం బతుకమ్మ కాగానే నవరాత్రులు చేసుకుంటాము రోజుకొక పూజా కార్యక్రమం ఉంటుంది అమ్మా ఇప్పుడు మీ అమ్మగారు ఎక్కడ మరా వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ బిడ్డ కూడా ఇక్కడనే బిడ్డని గిట్ల ఇక్కడనే ఇచ్చారు మళ్ళీ ఆమె గిట్ల చార్జ్ పట్టకుండా మంచిగున్నది వీళ్ళది సిద్దిపేట నుండి బుద్ధి కాక చేస్తున్న ముచ్చట ఇదంతా అయితే అంత మంచిగున్నది కానీ అమ్మ మరి ఏం మరి మీ ఇప్పుడు నీ బిడ్డను పిలుచుకున్నావా మరి పండగకు ఖర్చే లేకపోయి ఇక్కడనే ఇచ్చిన అదే ఖర్చే లేదు ఇంటికాడ ఒకటే కదా ఒక రోజు వచ్చిపోతుంది ఒక రోజు వచ్చిపోతుంది అమ్మ మరి ఏం ప్రసాదం వండినావు ఏం కథ ఇవాళ అమ్మవారికి బాంబినో స్వీట్ తీసుకొచ్చినాము అమ్మవారి పూజ మీద కూర్చున్నాం కాబట్టి బాంబినో స్వీట్ తీసుకొచ్చినాము రోజు ఒకరం కూర్చుంటాము రోజు ఒక ప్రసాదం తోటి నైవేద్యాలు ఇచ్చుకుంటాము బతుకమ్మకి ఏం చేసినావు బతుకమ్మకి ఇవాళ ఇక్కడనే ఉన్నాం కాబట్టి అట్లు పోసుకున్నాము అట్లు పోసుకున్నారు అమ్మ గాయమ్మకి ఒక్కసారి కాదు నీకే అక్క సరిపక్క సరే నువ్వు తీసుకోమ్మా సునీత ఏంది మీ అమ్మగారు ఎక్కడ
పోని పాటిగా వాళ్ళు సంతోషానికి మన పిల్లలను ఎట్లుంటుండే తెలుసా వెనకటికి మన పిల్లలు డబ్బుకున్న జ్వరం వచ్చిందంటే పోయి చూసి రావాలి అన్నట్టుగా ఉంటుండే ఇంతకు వండుకోలేదంటే ఇంత డబ్బా తీసుకుపోయి ఇచ్చేసేస్తే అయిపోతుంది అన్నట్టుగా ఆలోచన ఆడపిల్లలను అట్లనే ఇచ్చుకుంటారు ఎవరైనా దూరం ఇచ్చుకోరు మరి కదా అందుకని అట్లా మంచిగా దగ్గరికి ఇచ్చుకోరు. అర్థమైంది ఏంటంటే సిద్దిపేటలో అంత గొప్పగా అంత ఘనంగా జరుపుకుంటాం అందరినీ ఇక్కడే ఇచ్చుకుంటాము ఈయనే ఉంటాం. పిల్లగాడు నచ్చకపోతే బాగున్నావు నువ్వు కదా. సిద్దిపేట ఇంత పెద్ద సిటీలో పిల్లగాడు నచ్చకుండా ఉంటాడా? సిద్దిపేటలో ఏది చేసినా ఘనంగానే చేసుకుంటాం. పూజలైనా ఈ బతుకమ్మ పండుగ అయితే చాలా ఘనంగా చేసుకుంటాము. ఇంకా ఇక్కడికి ఆడపిల్లలను తెచ్చుకొని చాలా నైవేద్యాలతోటి రోజు ఒక ఆడపిల్లలకు బతుకమ్మ పండుగకు చీరలు గిట్లా పెడతారా? మరి మీరు ఖచ్చితంగా పెడతారు చీరలు, పట్టు చీరలు పెడతారా అంటే బతుకమ్మకు. ఎందుకంటే చాలా మంది ఆడపిల్లలు రాఖీ పండుగకు పట్టు చీరలు పెట్టించుకొని పోయేటోళ్ళు ఆడపిల్లలను చూసినాం కానీ బతుకమ్మకు పెట్టించుకుని నాకు ఎరకలేదు. దసరాకి ఇస్తారని తెలుసు. బతుకమ్మకు తప్పకుండా ఆడపిల్లలకు గాజులు వేయిస్తాము, పట్టు చీర గాజులు పట్టు చీర తప్పకుండా, పలహారాలు పట్టు చీర గాజులు తప్పకుండా నడుస్తాయి అంటే నడుస్తాయి. మా సిద్దిపేటలో స్పెషల్ అదే. ఇది తెలియదు మాకు, రైలు పలారం తెలియదు, బస్సు పలారం తెలియదు. రైలు పలారం అంటే ఏం చేస్తారక్క? వరి పిండితో బియ్యం పిండితో చిన్న చిన్న బాల్స్ చేసి ఉడకబెట్టి శనగపప్పు నానబెట్టి ఉల్లిగడ్డ పోపు అన్ని పెట్టి ఇవి ఉడికించి అవి పోపు చేసి పెడతాం. మంచిగా పప్పులతోటి మసాలా వేసి ఇంత పోపు పెట్టి ఉడకబెట్టిన వరిపిండి ఉండ్రాళ్ళను కుడుముల లెక్క వేసి మంచిగా పలారం లెక్క అంటే ఉప్మా పోపు వేసినట్టు వేస్తారు. రైలు పలారం అంటే దాని పేరు కొత్త పేరు ఈ రోజు నేను రైలు పలారం. ట్రైన్ టికెట్ అంటే ఇంగ్లీష్ లో ట్రైన్ లో జర్నీ చేసినప్పుడు టైం పాస్ అలా వేసుకోవడానికి ట్రైన్ టిఫిన్ ట్రైన్ పలారం అయింది. అమ్మ నీ పేరు ఏందమ్మా? అనుషమ్మ. పాటలు వచ్చారు బతుకమ్మ పాటలు మాది భద్రాచలం, అటు సైడు బతుకమ్మ ఆడరు. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక బతుకమ్మ పండగ సెలబ్రేట్ చేస్తున్నారు. కానీ మా అత్తగారిది సిద్దిపేట, ఇక్కడికి వచ్చినాక చాలా చాలా ఎంజాయ్ చేస్తున్న బతుకమ్మ పండగ. తీరొక్క పూలతోటి అలంకరించి చాలా సందడిగా అందరూ ఆడపడుచులు అందరూ తన ముచ్చట్లు కష్ట సుఖాలు. అమ్మ బతుకమ్మకు ఆడపిల్లలందరూ అమ్మగారింటికి పోతావు, మరి నువ్వు వీడినే ఉన్నావు? ఉన్నట్టు అక్కడ ఆర్డర్ కదా, అందుకే సిద్దిపేట అంటేనే సిద్దిపేటలో ఫేమస్ అయిన పండుగని మిస్ చేసుకొని అక్కడికి వెళ్ళానా అలా, అందుకనే ఇక్కడ ఉన్నా. మొత్తానికి అయితే ఈడనే అమ్మగారింటికి వెళ్ళకుండా ఈడనే ఎంజాయ్ చేసుకుంటాం. సిద్దిపేటలో జోర్దార్గా అవుతుంది బతుకమ్మ కాబట్టి సిద్దిపేటలోనే ఉండాలని పాపం అమ్మగారింటికి కూడా పోలేదు. నీ పేరేమంటివి అమ్మ? అనుషమ్మ. అమ్మగారింటికి భద్రాచలంకు పోకుండా ఈడనే ఉన్నది. ఈ తేపకు పోయినప్పుడు రామునికి నేను శనార్థులు చెప్పినా అని చెప్పు. అలాగే చంద్రబా ఒక పారి శనార్థులు స్వామి అన్నదా అని చెప్పు. నాకు మస్తు ఇష్టం రాముడు, అందుకని. అమ్మ నీ పేరేంది? శశమ్మ. ఒక పాట పాడరాదు శశమ్మ? పిల్లలు పాడతారా? నువ్వు వాడక్క పాడు. శ్రీ గౌరిని పూజ వియ్యాలో జయ్యబుని తినమ్మ వియ్యాలో, గౌరిని పూజ వియ్యాలో జయ్యబుని తినమ్మ వియ్యాలో, కాపాడి మమ్మేలు వియ్యాలో కైలాసరాని వియ్యాలో, కాపాడి మమ్మేలు వియ్యాలో కైలాసరాని వియ్యాలో, శంకరి పార్వతి వియ్యాలో శంభోని రాణి వియ్యాలో, శంకరి పార్వతి వియ్యాలో శంభోని రాణి వియ్యాలో, అమ్మ నిన్నెప్పుడు వియ్యాలో ధ్యానింతు నమ్మ వియ్యాలో, అమ్మ నిన్నెప్పుడు వియ్యాలో ధ్యానింతు నమ్మ వియ్యాలో, కలహంస నడకల వియ్యాలో కలికి నిన్ను ధ్యానింతు వియ్యాలో, కలహంస నడకల వియ్యాలో కలికి నిన్ను ధ్యానింతు వియ్యాలో, సింహపీఠంబున వియ్యాలో చెలియత కూర్చుండు వియ్యాలో, సింహపీఠం మీద వియ్యాలో తెలియక కూర్చుండు వియ్యాలో, బంగారు చెంపుతో వియ్యాలో గంగ నీళ్లు తెచ్చి వియ్యాలో, బంగారు చెంబుతో వియ్యాలో గంగ నీళ్లు తెచ్చి వియ్యాలో, కాంతని పాదాల వియ్యాలో కడిగి పూజించదా వియ్యాలో, కాంతని పాదాల వియ్యాలో కడిగి పూజించదా వియ్యాలో, అమ్మను కీదే వియ్యాలో అర్ఘ్యంబులు
ఇచ్చేదా ఉయ్యాలో తల్లి నీకు ఇదే ఉయ్యాలో నర్గంపులు ఇచ్చేదా ఉయ్యాలో శుక్రవారం లక్ష్మి ఉయ్యాలో. మీరు వాడండి ఒక పరి మంచిగా చెప్పిన నువ్వు బతుకమ్మ గురించి అయితే ముద్దుగా చెప్పిన జర పైకి లేచి వాడబెట్ట. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బిందె తీసుకురమని నీళ్ళకు పోతే రాగి బిందె తీసుకురమని నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన రాగి బిందె తీసుకురమని నీళ్ళకు పోతే రాగి బిందె తీసుకురమని నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన వెండి బిందె తీసుకువెలది నీళ్ళకు పోతే వెండి బిందె తీసుకువెలది నీళ్ళకు పోతే వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బిందె తీసుక బామా నీళ్ళకు పోతే బంగారు బొమ్మ తీసుక బామా నీళ్ళకు పోతే భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన బంగారు బిందె తీసుక బామా నీళ్ళకు పోతే బంగారు బిందె తీసుక బామా నీళ్ళకు పోతే భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన ఏమన్నావు బెట? వైష్ణవి. నువ్వు? సువిష్ణ. వీళ్ళిద్దరు మీ పిల్లలా? మంచిగా ఒక ముత్యం ఒక పగడం పుట్టింది నీకు. అంతే కాదా? అంతే అంతే. ఆ పిల్ల ఎంత ముద్దుగా వాడుతున్నది. బతుకమ్మ ప్రసాదం ఎందుకు తింటారు అంటే ఎంత మంచిగా చెప్పింది. అందుకనే బతుకమ్మ ప్రసాదం తింటారు పక్క. ఈ రోజుకొక రకం ప్రసాదం పెట్టడానికి కారణం ఏంటంటే అమ్మవారికి రుచులు తెలియక కాదు, మనం పెడితేనే తిందామని కాదు, అమ్మవారి పేరు మీద ఆడపిల్లలు అందరు తినాలన్న ఆలోచన. నాన్న నీ పేరేంది? భార్గవి. ఎక్కడోళ్ళు మీరు? మీ కోడలు. మీరు ఏ ఊరు? సిద్దిపేట. సిద్దిపేట. ఏం కోల్వేమన్నా చేస్తావా అమ్మ? ఆర్కిటెక్ట్ నేను. ఆర్కిటెక్ట్. ఆర్కిటెక్ట్ ఆర్కిటెక్ట్ అంటే ఏం చేస్తారు? బొమ్మలు గీస్తారు? ప్లానింగ్ అండ్ డిజైన్. ఇప్పుడు నీకేమెరకమ్మా మరి బతుకమ్మ పండుగ గురించి? మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి బతుకమ్మ మాకు చాలా మంచి ఫెస్టివల్. 1 వీక్ 10 days హాలిడేస్ వస్తాయి ప్రతిసారి. డైలీ ఒక్కొక్క టైప్ ఆఫ్ బతుకమ్మ పేర్చుకుంటాము, ఒక్కొక్క నైవేద్యం సమర్పిస్తాము. కొమర్ చెరువుకి వెళ్తాం, చాలా సందడిగా ఉంటుంది అక్కడ. ఇక్కడ స్పెషల్ కొమర్ చెరువు. బతుకమ్మ అనగానే అందరం కొమర్ చెరువు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బతుకమ్మ అనగానే అందరు కోమటి చెరువుకే పోతాం మొదలు. ఎందుకంటే కోమటి చెరువు చాలా పెద్దగా ఉంటుంది, మంచిగా నిమ్మలంగా కూర్చుంటారు, టిఫిన్ డబ్బాలు తీస్తారు, తింటారు. కాదమ్మా నువ్వు ఇప్పుడు పెద్దగా అయినాక, ఇప్పుడు నువ్వు పెళ్ళి అయినాక నువ్వు ఇప్పుడు ఇట్లా చూస్తున్నావు కదా బతుకమ్మను, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఇగో ఇట్లా గబుడ్డదా అంటున్నప్పుడు కూడా బతుకమ్మ పండుగకి అందరు పోయి అందరం, నేను పుట్టినప్పటి నుంచి, నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి కొమర్ చెరువుకి వెళ్తున్నాం మేము. బుద్ధి తెలిసినప్పటి నుండి కోమటి చెరువు మీద టిఫిన్ డబ్బాలు ఇప్పుకొని తినుడే. హైదరాబాద్లో మేము బతుకమ్మలు ఆడతాము, దెబ్బ దెబ్బ బతుకమ్మలు అన్ని ఎత్తుకొని పోతాము.
ట్యాంక్ బండ్ మీద పెడతాము, ఆడ జరంతసేపు ఆడతాము, పాటలు గిట్లా పెడుతున్నారు ఈ పొద్దు రేపు. ఆయన అయినాక బతుకమ్మ పండుగ ఏముంటుంది, బతుకమ్మను సాగదోలుడు, పసుపు కుంకుమలు ఇచ్చుకొని ఇన్ని అటుకులు బెల్లం ఇచ్చుకొని నోట్లు వేసుకొని ఉరుకొచ్చినమాట మళ్ళీ ఇంట్లో పడ్డదా ఉరుకొస్తాము. అట్లా కాకుండా ఇగో చూసిండ్రా ఈడ సిద్దిపేటలో ముద్దుగా డబల్ కట్టుకొని పోయి తీసుకుపోయిన అన్ని నిమ్మలాంగా తిని తక్కువలకు ఇచ్చుడు పంచుకుంటాం కదా, పులిహోర దోజనం మళ్ళీదా మిర్చీలు మళ్ళీ ఆడుడేంది, మళ్ళీ ఇంకా బతుకమ్మ ఆటలు ఆడుకుంటాము, గౌరమ్మ నోలాలు ఆడించుకుంటాము, అందరం ముద్దుగా పసుపులు పెట్టుకుంటాము. అమ్మ బతుకమ్మలు గిట్లా ఆడినాక మేము ఏం చేద్దామంటే ఇంటికాడ ఇప్పుడు బతుకమ్మ వేర్వనికి పసుపు అలుకుతుంటాం కదా, పసుపుతోటి అలికి ముగ్గేసి బతుకమ్మను పెడుతుంటిమి. ఆ బతుకమ్మను పెట్టిన జాగలో చిన్నపిల్లల అందరం ఏంటంటే పుంగిరి పూస్తుంటిమి, ఇట్లా దాల్దడి దచ్చినప్పుడు అది తెలుసా? ఎందుకంటే ఇట్లా ఏమిటో బాయిలో బొక్కెనా చేదుకోసి వెళ్ళాలా, బాయిలో బొక్కెనా చేదుకోసి వెళ్ళాలా అనుకుంటా ఈ ఆటలన్నీ ఆడుకుంటుంటే మంచిగా అనిపిస్తుండే. పుంగిరి పూస్తుడు అంటారు, మరి దాన్ని ఏమంటారు మీరు నాకు ఎక్కలేదు. పుంగిరి పూసుకుంటే ఇట్లా మంచిగా అంటుంటే మంచిగా అనిపిస్తుండే, బాగా ఆడుకుంటుంటే మటన్కి ఇట్లా చెమ్మ చెక్కలు వేస్తుంటారు, చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అవన్నీ ఆడుతుంటాం. ఇలాంటి అన్ని ఆటలు ఉంటుండే కాబట్టి మంచిగా ఆడపిల్లలు సంతోషంగా ఉండేటటువంటి 10 రోజులు దగ్గర 9 రోజులు 10 రోజులు బతుకమ్మ సంబరాలు ఇట్లా నడుస్తాయి. 5వ రోజు సిద్దిపేటల అటుకుల బతుకమ్మను అయితే వేర్చుకున్నాము, మంచిగా దండం పెట్టుకుందాము, దేవునికి పెట్టుకొని ఇక బతుకమ్మ ఆడడానికి పోదాం పండి. బొడ్డెమ్మలో